గంటకో మోసం పూటకో వేషం కొత్త కొత్త పద్ధతులతో మోసగిస్తున్న సైబర్ నేరగాళ్లు బెదిరించి ప్రలోభ పెట్టి డబ్బులు కొట్టేస్తున్న వైనం వలుపు వల విసిరి ఉచ్చులోకి లాగి దోపిడి అవగాహన అప్రమత్తతోనే నివారణ వాస్తవంగా పూటకో వేషం అంటే సైబర్ నేరగాళ్ల మోసాలు ఎవరికి అంతు చిక్కని విధంగా ఉంటాయి. దాంట్లో డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా బలి అయిన పరిస్థితులు ఉన్నాయి. మాజీ సిఐలు ఎస్ఐలు చాలా పెద్ద ఎత్తున డిపార్ట్మెంట్ వాళ్ళు చదువుకున్న వాళ్ళే ఎక్కువ సైబర్ మోసాలకి వీళ్ళు బలి అవుతున్న పరిస్థితులు చూస్తూ ఉన్నాం. అంటే అత్యాశకు పోతే ఏం జరుగుతుందో ఈ సైబర్ నేరగాళ్ళు స్పష్టంగా చేస్తూ ఉంటారు. మీకు వలపు వల అమ్మాయిల వల వేసి ఆ విధంగా దోచుకుంటున్నారు. మీరు ఇంత పెట్టుబడి పెట్టండి, ఇమీడియట్లీ 1,00,000 పెట్టండి, 2 లక్షలు 3 లక్షలు వస్తాయి నెలకి అని చెప్పేసి ఈ కోణంలో చాలా పెద్ద ఎత్తున సైబర్ నేరగాళ్ళు మాత్రం రోజుకో మోసంతో పూటకో వేషంతో ముందుకు వెళ్తూ ఉన్నారని చెప్పొచ్చు. అచ్చంగా వారు సిబిఐ లేదా ఈడీ అధికారులా వ్యవహరిస్తారు. మీ వివరాలన్నీ చెప్పేస్తూ నిజమైన అధికారులే ఫోన్ కాల్ చేశారేమో అన్నట్లుగా నమ్మిస్తారు. మోసగాళ్ళనే మోసగాళ్ళకి అనుమానమే రాకుండా వ్యవహరిస్తారు. వాళ్ళు అంటే మోసగాళ్ళు అన్న చందంగా ఎప్పుడు ఉండరు. పర్ఫెక్ట్ సిబిఐ లేదా ఈడీ ఆఫీస్ అధికారులని మీకు కాల్ చేస్తారు, మీ ఇంటికి వస్తారు, దోచుకుంటారు. పెద్ద ఎత్తున ఈ దందా ఈ మధ్యలో జరుగుతుంది. సైబర్ నేరాల పట్ల అప్రమత్తత ఉండాల్సిన అవసరం ఉంటుంది. అమ్మాయిల వలపు వల వేసి కూడా మిమ్మల్ని టోక్రా చేసి కోట్లు దండుకునే సైబర్ నేరగాళ్ళు కోకొల్లలుగా మీ ముందున్నారు. అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం మాత్రం ఉంటుంది. పార్సిళ్లలో మారక ద్రవ్యాలు ఉన్నాయంటూ బెదిరింపు. మేము ముంబైలోని కొరియర్ కార్యాలయం నుంచి మాట్లాడుతున్నామంటూ ఫోన్ చేశారు. మీ పేరుతో విదేశాల నుంచి ఒక పార్సెల్ వచ్చింది. అందులో మారక ద్రవ్యాలు, ఆయుధాలు, పాస్పోర్ట్లు ఉన్నాయని భయపడతారు. అవి మీకు ఎలా వచ్చాయో చెప్పాలని బెదిరిస్తారు. కేసు దర్యాప్తు అధికారితో మాట్లాడాలంటూ మరో వ్యక్తిని కాల్లోకి తీసుకుంటారు. ఆ వ్యక్తి సిబిఐ, ఈడీ, నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారిని అంటూ పరిచయం చేసుకుని మరింత భయపడతారు. మారక ద్రవ్యాల ముఠాలతో మీకు సంబంధం ఉంది, ఇది తీవ్రమైన నేరం అంటూ హడలెత్తిస్తారు. వీడియో కాల్ చేసి విచారణ పేరిట హడావిడి చేస్తారు. కేసు నుంచి భయపడాలంటే తాము చెప్పిన మొత్తం చెల్లించాలని, లేకపోతే అరెస్ట్ తప్పదని కంగారు పెడతారు. ఇక ఈ రకంగా సైబర్ మోసాలు చాలా పెద్ద ఎత్తున వస్తూ ఉన్నాయి. ఇప్పుడు రైతులకు కూడా పాపం వాళ్ళకి ఏం తెలియదు, మేము బ్యాంక్ అధికారిని అంటూ కాల్ చేస్తారు. మీ బ్యాంక్ వివరాలు చెప్పాలంటూ మీ ఆధార్ కార్డు చెప్తే కూడా మొత్తం బ్యాంక్లో ఉన్న పైసలన్నీ ఊడ్చేసే కార్యక్రమాలలో సైబర్ నేరగాళ్ళు చాలా బిజీగా ఉన్నారు. ఆ సైబర్ నేరాల పట్ల చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం మాత్రం ఉంది. ఇది ఎట్లా ఉంటే